శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కూడా ఒక మంచి మంత్రం తెలుసుకుందాం. ఈ మంత్రం ఏంటి అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కోసం ఈ మంత్రం. అలాగే ఈ మంత్రం మనం చదవడం వల్ల మనకి సంతానం కలుగుతుంది. అలాగే ఈ మంత్రం ఎక్కడ చదవాలి అన్నది ఈరోజు తెలుసుకుందాం. ఈలోపు మీరు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఏమనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. మీకు ఏ విషయం కావాలో దానికోసం కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళకి షేర్ చేయండి. మంత్రము అంటే మనం ఎన్నిసార్లు ఉచ్చారణ చేస్తే, ఎంత ఎక్కువ సార్లు మనం చదువుతూ ఉంటే, జపం చేస్తూ ఉంటే, స్మరించుకుంటూ ఉంటే అంత ఎక్కువ ఫలితం. తులసీదేవి మంత్రం. తులసీదేవికి ప్రతినిత్యము కూడా అర్ఘ్యం ఇస్తాం కాబట్టి, అంటే నీళ్లు పోస్తాం కాబట్టి, ఆ నీళ్లు పోసినప్పుడు ఈ మంత్రాన్ని ప్రతినిత్యము కూడా మనం చెప్పుకుంటే తెల్లవారి పోసినప్పుడు మనకి ఆ అమ్మవారే కరుణించి కటాక్షించి ఎవరికైతే సంతానం లేదో వాళ్ళకి సత్సంతాన యోగ్యత అని ఇస్తుందన్నమాట. సత్సంతాన యోగ్యత. సంతానంలో కూడా 2 రకాలు ఉంటారు. కావలసి కోరుకున్న సంతానం, లేదా మామూలుగా వచ్చే సంతానం, అదేవిధంగా సత్సంతానం. ఈ సంతానం ఏదైనా సరే సత్సంతానం అంటే వాళ్ళు మంచి క్రియలు, మంచి కర్మలు వాళ్ళు చేస్తూ ఉంటే మనకు కూడా మంచి పేరు వస్తుంది. కూడా మంచి పేరు తెచ్చే సంతానాన్ని సత్సంతానం అంటారు. అలాంటి సంతానం మనకు కలగాలి అంటే ఈ మంత్రం ప్రతినిత్యము చదువుకుంటూ ఉంటే, ఆ అమ్మవారికి తులసీదేవికి నీళ్లు పోస్తూ ఉంటే మనకి సత్సంతానం కలుగుతుంది అనమాట. అలాంటిది ఈ మంత్రం ప్రతినిత్యము కూడా అమ్మవారికి నీళ్లు పోసినప్పుడు చదువుతూ ఉండండి. శ్రీమాత్రే నమః. మంత్రం తెలుసుకుందాం. చూసే చదవండి, స్క్రీన్ మీద. వంద్యా మార్జేదగం కుశైర్మంత్రేణ సాధక సాపి సంవత్సరాదేవ గర్భం దతే మనోహరం. ఇది మంత్రం. ఈ మంత్రం ప్రతినిత్యము కూడా మనం చదువుకుంటే ఆ అమ్మవారే దగ్గరుండి దయించి కరుణించి మనకి సత్సంతాన యోగ్యత కలుగుతుంది. అది పుత్రుడైనా అవ్వచ్చు, పుత్రికైనా అవ్వచ్చు. కాకపోతే సంతానం అన్నది సత్సంతానాన్ని ఇస్తుందండి. అంటే వాళ్ళు మంచి నడవడితో నడిచే సంతానాన్ని అమ్మవారు మనకి ఇస్తుంది అనమాట. ప్రతిరోజు కూడా తులసి మొక్కకి ఒక చెంబుడు నీళ్లు పోస్తూ ఈ మంత్రాన్ని చదవండి. చూసే చదవండి. మరోసారి వాళ్ళైనా చదవచ్చు. ఎవరైనా సరే తులసి కోటకి నీళ్లు పోస్తూ, లేదా తులసి అమ్మకి నమస్కారం పెట్టుకుంటూ. కొంతమంది తులసి మొక్కను పెంచే అలవాటు ఉండదు. అలాంటి వాళ్ళు కోవిలికి వెళ్ళి ఆలయం దగ్గర తులసి అమ్మకి నమస్కారం పెట్టుకొని ఈ మంత్రాన్ని చదవండి. మీకు మంచి ఫలితాలు. నమః. ఓం వంద్యా మార్జేదగం కుశైర్మంత్రేణ సాధక సాపి సంవత్సరాదేవ గర్భం దతే మనోహరం. మంత్రం అందరూ కూడా చదువుకొని సత్సంతాన యోగ్యత కలిగించుకుంటారని చెప్పి, లేని వాళ్ళందరూ కూడా, లేటుగా అవుతున్న వాళ్ళందరికీ కూడా సత్సంతాన యోగ్యత కలుగుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ రేపు ఇంకో మంత్రంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై హింద్.